కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. గణేశ మహారాజకి బాలాపూర్ గణనాథుడు ఊరేగింపు ముగించుకొని బొడ్రాయికి వచ్చేశాడు. భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు కళ్యాణ్ ఎల్లారెడ్డి గారిని కూడా భక్తులను ప్రశ్నించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఎల్మేటి అమరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు వారిని కూడా వేదికకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. జై బోలో గణేశ భగవానకి, జై బోలో గణేశ భగవానకి, జై బోలో గణేశ భగవానకి. ఈరోజు బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకుడు నవరాత్రులు నిత్య పూజలు అందుకొని వినాయక సాగరం వైపు నిమగ్నోత్సవానికి బయలుదేరుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యురాలు కవిత ఇంద్రారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారికి, మాజీ జిల్లా పరిషత్ మరి కాసేపట్లోనే బాలాపూర్ లడ్డు వేలం ప్రారంభం కాబోతోంది. గత ఏడాది 30,01,000 రూపాయల ధర పడినటువంటి లడ్డు కొలను శంకర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఈసారి అదే స్థాయిలో 7 పోటీ పడుతున్నారు. కానీ జనరల్ గా బాలాపూర్ లడ్డు వేలంలో ఒక పద్ధతి ఉంటుంది. గతేడాది ఎంత ధర పలికిందో అది ముందుగా డిపాజిట్ చేయాలి. అంటే ప్రతిసారి లడ్డు వేలాన్ని వారి యొక్క ధరల్ని పెంచుకుంటూ పోవాలనేది ఒక ఆచారంగా వాళ్ళ పద్ధతిగా అవలంబిస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా 7 సభ్యులు 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. మరి కాసేపట్లో మీరు చూస్తున్నారు కదా, మొదటి బాక్స్ లో బాలాపూర్ నుంచి 2 కెమెరాస్ లో మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో మొదటి కెమెరా 1 లో మీరు చూడండి, బాలాపూర్ గన్నాథుడు ఆ విజువల్ కనబడుతోంది. బాలాపూర్ నిండుగా ఆ లంబోదరుడి యొక్క విగ్రహ ప్రతిమ మీకు కనబడుతోంది. అందరూ కూడా ఎవరైతే బాలాపూర్ వెళ్ళలేదో, బాలాపూర్ గణనాథుడిని మీరు దర్శించుకోలేదో ఒకసారి ఆర్టీవీ లైవ్ చూడండి. ఆర్టీవీ లైవ్ లో మీరు ఆ గణనాథుడి భారీ రూపాన్ని, లంబోదరుడిని మీరు ఆ విజువల్లో చూడొచ్చు. సో మీరు కూడా అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లడ్డు వేలం ఎంత ధర పలికే అవకాశం ఉంది అనేది. అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ చెప్తున్నాను, 7799947135 ఇది మా వాట్సాప్ నెంబర్. మీ దగ్గర జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఆ ఉత్సవాలను, వేడుకల్ని కూడా 30 seconds to 1 minute మించకుండా ఆ విజువల్స్ ని మాకు పంపించండి. మీ వీడియోలో మేము ప్లే చేస్తాం. సో రైట్ సైడ్ లో మనకు కనబడుతోంది కొలను శంకర్ రెడ్డి. గతేడాది లడ్డు వేలాన్ని దక్కించుకున్న అతను ఆయనే. సో 30,01,000 రూపాయలకి లడ్డు వేలాన్ని గతేడాది దక్కించుకున్నారు. ఈసారి కూడా మళ్ళీ పోటీలో ఉంటారని చెప్తున్నారు ఆయన. 7 సభ్యులతో కూడినటువంటి వాళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు. సో వారంతా కూడా ఈసారి 40 అయినా 50 అయినా అసలు తగ్గేదేలే, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అంటున్నారు. ఎంతటికైనా వెళ్తాం, ఈసారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడమే మా టార్గెట్ అంటున్నారు వారంతా కూడా. సో ప్రస్తుతానికి ఆ విజువల్ మనం చూస్తున్నాం. బాలాపూర్ లడ్డు వేలం పైన చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. మీరు కామెంట్ చేయండి ఎంత మేర లడ్డు ధర పలికే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లడ్డు ధర ఎంతవరకు వెళ్ళొచ్చు? సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, దానిలో కొన్ని కామెంట్స్ అడుగుతా నేను. వంశీకృష్ణ అంటున్నారు 35 లక్షల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. వంశీకృష్ణ గారు 35 లక్షల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. ఆ తర్వాత బాలాపూర్ గణేష్ ఫర్ యూ అని కామెంట్ చేశారు, ఆయన 45 లక్షల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. శ్రీను ఫ్రమ్ కడప నుంచి కామెంట్ చేశారట ఆయన. కౌశిక శ్రీనివాస్ గారు 50 లక్షలు వెళ్ళొచ్చు అని కామెంట్ చేశారు ఆయన. సో 40 లక్షలు అని చెప్పి జాన్సన్ చిట్టం అంటున్నారు. లక్ష్మణాచారి 55 లక్షలను కామెంట్ చేశారు. సో సోమ నవీన్ కుమార్ గుప్తా మాక్సిమం 35 లక్షల వరకు వెళ్తుంది, అంతకంటే ఎక్కువ రీచ్ అవ్వకుండా కమిటీ సభ్యులు జాగ్రత్త పడతారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో శ్రీధర్ ఇజ్జగిరి 200 కోట్లట. వామ్మో, అది చాలా బిగ్గెస్ట్ నెంబరు. 200 కోట్లు వెళ్ళదు, అంత ధర పలికే అవకాశం లేదు. సో సురగంటి మహేందర్ 60 లక్షల వరకు వెళ్తుందని కామెంట్ చేశారు ఆయన. ఆ తర్వాత వైట్ హాల్ కంట 45 లక్షలను కామెంట్ చేశారు. భాగ్యలక్ష్మి పబ్బతి 45 లక్షలను కామెంట్ చేశారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను మీ కామెంట్ని చదువుతాను. సో మీరు ఎంత ధర పలికే అవకాశం ఉంది, బాలాపూర్ లడ్డు వేలం ఎంత ధర పలికే అవకాశం ఉందో కామెంట్ చేస్తే నేను మీ కామెంట్ని చదువుతాను. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో గత ఏడాది
లడ్డు వేలంలో అందుకున్నటువంటి కొలను శంకర్ రెడ్డికి అక్కడ కొంత సన్మానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఏడాది కూడా ఎవరైతే లడ్డుని వాళ్ళు కైవసం చేసుకుంటారో వారంతా కూడా మరుసటి ఏడాది ఈ లడ్డు వేలం కార్యక్రమానికి సంబంధించి వారిని స్వాగతిస్తారు, వారికి సన్మాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో కొలను శంకర్ రెడ్డి ఇందాక ఆర్టీవీతో మాట్లాడుతూ తాను దేశవ్యాప్తంగా లడ్డు ప్రసాదాన్ని పంచాను, అమిత్ షాకి ఇచ్చాను, మోదీకి ఇచ్చాను, అజిత్ దోవల్కి ఇచ్చాను, బిఎల్ సంతోష్కి ఇచ్చాను. సో దేశ స్థాయిలో పేరున్న నాయకులతో పాటుగా ప్రధాని, హోంమంత్రి అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీకి కూడా నేను ఇచ్చానని చెప్పుకొచ్చారు. సో అంతకంటే ముందు దాసరి దయానంద్ రెడ్డి ఆయన కూడా వేలంలో పాల్గొని 27 లక్షలకి లడ్డూని కవసం చేసుకుంటూ ఆయన కూడా నేను లడ్డు ప్రసాదాన్ని దాదాపుగా అందరికీ పంచేశాను, సుమారుగా 3000 మందికి ఈ లడ్డు ప్రసాదాన్ని పంచానని చెప్పారు ఆయన. మరి ఈసారి దక్కించుకోబోయేది ఎవరు? ఈ 7గురిలో ఆ లక్కీ మ్యాన్ ఎవరు? 7గురిలో ఈసారి ఆ లంబోదరుడి ఆశీస్సులు ఎవరిపై ఉన్నాయి? లంబోదరుడి ఆశీస్సులతో 7గురిలో ఎవరు ఈసారి లడ్డూను దక్కించుకోబోతున్నారో చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఏడాది 30,01,000 ధర ఈసారి దాదాపుగా 40 వరకు కూడా వెళ్లే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా పాల్గొన్నటువంటి ఆ ప్రతినిధులందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 50 అయినా పాడతాం, 60 అయినా పాడతాం, ఈసారి లడ్డూ లేకుండా ఇంటికి వెళ్ళను అని చెప్పి వారంతా చెప్తున్న నేపథ్యం ఏ రకంగా ఉంటుందో చూడాలి. సో రాజు డిఎస్పీ కామెంట్స్ చేశారు, 40 లక్షల వరకు వెళ్ళొచ్చంట. సో 40 లక్షల వరకు వెళ్ళొచ్చు అని చెప్పి రాజు డిఎస్పీ కామెంట్ చేశారు. వెంకట్ మణిక్ 68 lakhs అంట. ఆయన పక్కగా 68 lakhs అని చెప్పారంటే మరి కొంత ఎగ్జైటింగ్ థింగే. సో మురళీమోహన్ గారు ఆయన కామెంట్ చేశారు 40 లక్షల వరకు వెళ్తుందని చెప్పి. సుంకర సాయి చందు 40 లక్షలను కామెంట్ చేశారు. సో రమణొల్లా రవిచందర్ 60 లక్షలను కామెంట్ చేశారు. సో ఇంకా రాకేష్ యాదవ్ 65 లక్షలను కామెంట్ చేశారు. సో మరి మేజర్గా చాలా మంది మీ అభిప్రాయాలే కానివ్వండి, అక్కడ కమిటీ సభ్యులు చెప్తున్న మాటలు చూస్తుంటే కూడా ఈసారి 40 లక్షల వరకు కూడా లడ్డు వేలం వెళ్లే అవకాశం కనబడుతోంది. సో మనం ఆ విజువల్లో చూస్తూ ఉన్నాం, చాలా మంది కూడా ఉత్కంఠగా ఆ లడ్డు వేలానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో అక్కడికి మాజీ మంత్రి సవిత్ ఇందారెడ్డి చేరుకున్నారు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు, వేదిక పైన నిల్చున్నారు. ఆయన ఇప్పటివరకు కొంతమంది ప్రసంగించారు కూడా. సో ప్రస్తుతానికి ఎటు చూసినా బాలాపూర్ లడ్డు వేలం పైన ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. సో 40 కన్ఫర్మ్ బ్రో, సుంకర సాయి చందు 40 కన్ఫర్మ్ బ్రో అంటున్నారు. మేబీ 40 వరకు వెళ్ళొచ్చు. సో అంటే ప్రతి ఏడాది మనం గమనిస్తే ఒకసారి హిస్టరీలో కూడా చూస్తే 2021లో 18 లక్షలు పలికితే 2022 వచ్చేసరికి 25 లక్షలు అయింది దాదాపుగా. తర్వాత మళ్ళీ ఏడాది 2 లక్షలు పెరిగింది, పోయిన ఏడాది 4 లక్షలు పెరిగింది. మరి ఈసారి ఎంత మేర పెరగొచ్చు? గతంతో పోలిస్తే ఈసారి 4, 5, 6 ఏ స్థాయిలో లడ్డు ధర పెరిగే అవకాశం ఉందో ఒకసారి కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి ఆ లడ్డు వేలానికి సంబంధించి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. రైట్, ఒకసారి అక్కడ గతంలో లడ్డు వేలను దక్కించుకున్నటువంటి కొలను శంకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. గణేశ భగవాన్ యొక్క బాలాపూర్కు సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి గణేశ భగవాని లడ్డును ఓపెన్ యాక్సెల్లో మీ అందరి ఆశీస్సులతో నేను కైవసం చేసుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. నాతోటి ఆనాడు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సోదరులు నగదు రూపేణ సేమ్ డే చెల్లించాలని చెప్పి నిబంధన పెట్టిన కారణంగా ఆనాడు నేను డబ్బులు మొత్తం ఆనాడు మీ అందరి సమస్యలు ఇవ్వడం జరిగిందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సోదరిమణి సవితా ఇంద్రారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, శ్రీ జి రాఘవరెడ్డి గారు, శ్రీ శశిధర్ గారు, అదేవిధంగా దేవాజీ శర్మ గారు, మా రంగారెడ్డి గారు, అనిత గారు, పారియాత గారు, ఉంగేటి లక్ష్మి గారు, విచ్చేసిన అన్నులకు తమ్ములకు అక్కలకు తెలియదు మీడియా అందరికీ కూడా శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను కేవలం లడ్డును నా స్వార్థం కోసం వదిలే నేను ఈ యొక్క దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డూను కొన్నాననే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ सर मोदी सर मैंने जनता से चंदा करके चंदा వేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి నేను రైతు బిడ్డనని చెప్పి రైతు కుటుంబం पैसा फेंक रहा है अన్నారు. मैंने बोला कि मोदी सर मैंने जनता से चंदा करके चंदा వేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి నేను రైతు బిడ్డనని చెప్పి
అలాగే బాలాపూర్ కార్పొరేటర్ పొంగేటి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిన మనం చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో మన విజయనగరం పండుగ జరుగుతుందంటే మరి ఈరోజు ఈ జనసంఖ్య ఏమవుతుంటే బాలాపూర్ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఈరోజు అందజేయడం ఎందుకంటే ఈరోజు మన బాలాపూర్ గ్రామంలో మరి గత 10 రోజులు గారికి మరి రాకేంద్ర గణేష్ చిత్ర సమితి అధ్యక్షులు మరియు బాలాపూర్ గణేష్ చిత్ర సమితి కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మరి వినాయక చతుర్థిలో ఎంత పకడ్బందీగా చేస్తుందంటే అందరూ గర్వపడాల్సిన విషయం. ఈరోజు మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి కలెక్టర్ గారు పాల్గొన్నారు. మరి ఏం జరుగుతుందో ఈ సభ్యుల చర్చ జరిపి మరి అధికారులతో రోజు కూడా మరి అందరితో మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా బాగుంటామని ధన్యవాదాలు తెలుస్తూ మరి ఒక ముఖ్యం ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నా బాలాపూర్ గ్రామంలో పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీరందరూ సంతోషం జరుగుతుంది. ఎందుకంటే మరి బాలాపూర్ గ్రామంలో రానుగా మీకు ఎంతో పేరు రావాల్సిన మన సందర్భం ఉంది కాబట్టి మరి రాబోయే కాలంలో మరి పోలీసు శాఖ వారికి సిబ్బంది వారికి అందరికీ మేము సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఆలోచించేటువంటి పెద్దలు కూడా ధన్యవాదాలు ఇస్తున్నాను. అయితే విజువల్ మీరు చూస్తూనే బాలాపూర్ గణనాథుడి చేతిలో లడ్డూ ప్రసాదం. దీనికై ఇప్పుడు లక్షలు పలకబోతున్నాయి. ఆ మహాప్రసాదాన్ని లక్షలు వెచ్చించి వేలంపాట్లో దక్కించుకోబోతున్నారు. సో మన విజువల్లో చూస్తూ ఉన్నాం బాలాపూర్ గణనాథుడికి సంబంధించి ఆ విగ్రహంలో ఆ లంబోదరుడి చేతిలో ఉన్నటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్నే ఇప్పుడు వేలంపాట్లో దక్కించుకోబోతున్నారు. వేలంపాట దానిపైన కొనసాగబోతోంది. 30 లక్షల నుంచి ఈ లడ్డూ వేలంపాట ధర మొదలు కాబోతోంది. 30, 31, 32, 35 ఇలా 40 వరకు కూడా ఈసారి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అత్యధికంగా ఈసారి 40 లక్షల రూపాయల ధర పలికే అవకాశం కనబడుతోంది. బాలాపూర్ గణనాథుడి ఆ లంబోదరుడి చేతిలో ఉన్నటువంటి ఆ లడ్డూ మహాప్రసాదం. ఎస్, అక్కడికి చేరుకుంది. ఎక్కడైతే ఆక్షన్ జరుగుతుందో ఆక్షన్ జరిగేటువంటి ఆ ప్రాంతానికి లడ్డూ ప్రసాదంతో అక్కడికి ఆ గణనాథుడు చేరుకున్నాడు. గణనాథుడు అక్కడికి విగ్రహం చేరుకుంది. సో ఆ లంబోదరుడి యొక్క ఆశీస్సులతో మరి ఈసారి లడ్డుని ఎవరు దక్కించుకుంటారు చూడండి. ఒకసారి ఆ వేలంపాట ప్రక్రియ కొనసాగుతుంది, చూద్దాం. Yeah.